మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమ రాజేష్. ఈ వీడియోలోని అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. రీసెంట్గా నా క్లయింట్ నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్న ఒక క్లయింట్ వచ్చి నాతోని ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేశారు. ఆయన డిస్కస్ చేసే వరకు కూడా ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలాసార్లు వీడియోలో చెప్తూ ఉంటాం, అప్పు చేసి దయచేసి ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు, మార్కెట్ పడిపోయింది పర్వాలేదని చెప్తూ ఉంటాం. కానీ ఒక కేస్ స్టడీ తీసుకొని ఆ కేస్ స్టడీలో ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని తెలుసుకుందాం ఈ పర్టికులర్ వీడియోలోని. సో నా క్లయింట్ ఏం చేశారంటే, ఆయన నాకు కాల్ చేసే ముందు ఇట్లా నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి మేడం, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని ఫోన్ చేశారు. ఓకే, సో నాకు ఆయన గురించి అంతా తెలుసు. బికాస్ యాజ్ అ క్లయింట్ నాకు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ డీటెయిల్స్ అన్నీ తెలుసు. అతనికి నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. సో నెలకి 1 లాక్ శాలరీకి తగ్గినట్టుగానే ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అన్ని ప్రాపర్గా ప్లాన్ అయిపోయి, అంతకు మించి ఎక్స్ట్రాగా ఆయన సేవ్ చేయడానికి ఏమి మనీ అయితే మిగలదు. సో నేను అడిగాను క్లయింట్కి, అంటే అతనికి సరే ఏంటి మీకు ఏమైనా ల్యాండ్ ఏమైనా సెల్ చేశారా, లేకపోతే కంపెనీలో ఏమైనా బోనస్ వచ్చిందా, ప్రమోషన్ ఏమైనా వచ్చిందా, ఎక్కడి నుంచి 10 lakhs మీకు వచ్చాయి అని. సో అప్పుడు నాకు ఆయన చెప్పిన పాయింట్ ఏంటి అంటే, మేడం నేను లోన్ తీసుకున్నానండి, బికాజ్ ఇప్పుడు మార్కెట్ పడిపోతూ ఉంది కదా, ఈ పడిపోతున్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను లోన్ తీసుకున్నాను. ఆ లోన్ తీసుకొని నేను దాన్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నానని. సో ఇది నేను షాక్ అయిపోయాను. నేను అందరికీ ఎక్కడ చూసినా కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అయినా కూడా నా క్లయింట్ ఎట్లా అవ్వడంతో, ఇదేంటి సార్ లోన్ ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు ఆ లోన్ తీసుకున్నారు సరే, ఇన్వెస్ట్మెంట్స్ అయితే అన్ని ఎస్ఐపిలో ఉన్నాయి, మరి ఇప్పుడు ఈ లోన్ని మీరు ఎలా తీరుస్తారు అంటే, నెక్స్ట్ మంత్ నుంచి నాకు అంటే ఏప్రిల్ నుంచి ఆయనకి శాలరీ పెరుగుతుందంట. సో ఆ పెరిగిన శాలరీతోని ఈఎంఐ ఒక్క నెల ఇబ్బంది పడతాను మేడం, ఆ నెక్స్ట్ నుంచి నాకు శాలరీ పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన దాంతో ఈఎంఐ కట్టుకుంటాను, అలా నేను ప్లాన్ చేసుకున్నాను అని చెప్పారనమాట. సో ఇతని ఎగ్జాంపుల్లోని ఆయన చేసిన మిస్టేక్స్ ఏమున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మీరుంటే ఇలాంటి డెసిషన్ మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఆ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని ఈ పర్టికులర్ వీడియో అనమాట. సో నేను ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, ఒక 2 నెలల తర్వాత మీకు పెరుగుతుంది జీతం, సో అర్థమవుతుంది 1-2 monthsలో శాలరీ పెరుగుతుంది, దాంతో ఈఎంఐ తీరుస్తాను అంటున్నారు. సరే ఇప్పుడు ఆ 1-2 monthsలోని మీ పిల్లల స్కూల్ ఫీజు పెరిగింది అనుకుందాం, లేదంటే మీ ఇంటి మెయింటెనెన్స్ పెరిగింది అనుకుందాం, లేదా మీ జాబ్ పోయింది అనుకుందాం, దానికేంటి సార్ పరిస్థితి, దానికేమైనా ప్లాన్ ఉందా మీ దగ్గర అంటే, ఆయన దగ్గర అలాంటి ప్లాన్ లేదు. అవునండి, నేను ఈ విషయం నేను ఆలోచించలేదు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయండి, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడైతే మా పిల్లల స్కూల్ ఫీజులు అయితే మాకేమీ ఇంటిమేషన్ రాలేదు పెరుగుతుంది అనేసి, నాకు ఇంటి మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది అని ఏమీ ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు, సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని. సరే సార్, ఒకవేళ మీ జాబ్ పోతే పరిస్థితి ఏంటి, అక్కడ ఆలోచించారు ఆయన. అవునండి, జాబ్ పోతే మాత్రం నేనేం చేయలేను, అంటే కంపెనీలో అయితే కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నాయి, జీతం అయితే పెరుగుతుంది, బట్ జాబ్కి అయితే గ్యారంటీ లేదు అనేసి. సో మరి చేతిలో లేని డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర లేని డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారంటే, అక్కడ ఆయన చెప్పిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వచ్చిన యూనిట్స్ పెరిగాయి, సో ఇప్పుడు నాకు చాలా తక్కువకి వచ్చింది, నేను రూపీ కాస్ట్ యావరేజింగ్ చేసుకున్నాను ఇలాగా ఇన్వెస్ట్ చేయడం వల్ల అని చెప్తూ ఉంటే, ఒక పక్క న్యూస్లో అదే వింటున్నారు, ఇంకో పక్క ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు, ఇంకో పక్క కొలీగ్స్ అదే చెప్తున్నారు, అన్ని వైపుల నుంచి ఇదే మాటలు విని 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 ఆయనలో కూడా ఒక భయం పట్టుకుంది. అమ్మో, ఈ ఆపర్చునిటీ నేను మిస్ అయిపోతానేమో అన్న భయానికి, నాకు కూడా ఇందులో కావాలి అంటే ఇందులో నేను కూడా ఎంతో కొంత తెచ్చుకోవాలి, మహా అయితే ఏముంది ఈఎంఐకి వెళ్ళింది, దాని మీద ఇందులో వచ్చే రిటర్న్స్ ఎక్కువే ఉంటాయి కదా, ఒక 5 yearsలో ఈఎంఐ తీరిపోతుంది అనే మాత్రమే ఆలోచించారు. బట్ ఆయనకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఒక 5 years కమిట్మెంట్, లోన్ అనేది 5 years పాటు ఆయన తీర్చుకోవాలి. అది కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ లోపు కనుక అంతా పెరగకపోతే అప్పుడు ఏం జరుగుతుంది తన మైండ్ సెట్కి. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఈ లోన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్న పాయింట్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఆయన పెట్టిన మార్కెట్ ఏంటి, ఇది వొలటైల్ మార్కెట్, ఈ మార్కెట్ ఇంకో 2 నెలల్లో ఇంకో 3 నెలల్లో ఇంకా పడిపోతే అప్పుడు ఇదే కాన్ఫిడెన్స్తో ఉంటారా, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారా? ఇలా నేను అడిగినప్పుడు ఆయన దగ్గర ఆన్సర్ లేదు. సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా, ఏదైనా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు తర్వాత ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా పోయినా సరే, ఈ అప్పుని నేను ఎలా తీర్చాలి అన్న ప్లాన్ మీ దగ్గర ఉందా? అలాంటి ప్లాన్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి?
ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. ఆయనున్న సిట్యుయేషన్‌లోని అట్లా ఒకవేళ అటు నుంచి ఇటు తలకిందులైతే అడిషనల్‌గా తీసుకున్న అప్పుకి తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో అప్పు చేయాలి. మళ్ళీ ఆ అప్పు తీర్చుకోవడానికి ఇంకో అప్పు చేయాలి. తెలియకుండా చాలా మంది ఇలా ఒక అప్పు నుంచి ఇంకో అప్పు, ఇంకో అప్పు నుంచి ఇంకో అప్పు డెట్ ట్రాప్‌లో పడుతున్నారు. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారు, అమ్మో! ఈ రిస్క్ అంతా ఎందుకని తెచ్చుకున్న ఇన్వెస్ట్‌మెంట్, పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లను అమ్మేసి తీసుకొని వెళ్లి అప్పులు తీర్చుకుంటారు. అలా అయినా అప్పు పూర్తిగా తీరదు. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా లాస్. అసలు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు తీసుకెళ్ళి అప్పులు చేసి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని ఆ తర్వాత దాన్ని తీర్చాలనుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ ఆయన చెప్పిన థర్డ్ పాయింట్, కొంచెం రిటర్న్స్ ఎక్కువొస్తే నేను ఫాస్ట్‌గా రిటైర్ అవ్వచ్చు కదా! సో చాలా మంది మిస్టేక్స్ చేసేది ఈ మూడిటితోనే, ఈ 3 పాయింట్స్తోనే. పాయింట్ నెంబర్ 1 కంపారిజన్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని అయితే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తాం, లేదా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇమిటేట్ చేస్తాం. ఇవి 2 కూడా రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. మనం ఆళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకొక బ్యాకప్ ప్లాన్ ఉండుంటుంది. మీకు ఆ ప్లాన్ ఉందా? మీకు ఆ నాలెడ్జ్ ఉందా? లేదు. అలా మనం కంపేర్ చేసుకున్నప్పుడు వచ్చే లాస్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయడం తెలియక పానిక్ అవుతాం. పానిక్ అయ్యి స్ట్రెస్ ఎక్కువయ్యి, డిప్రెషన్ అయ్యి, సూసైడ్స్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ ఆలోచించుకోకుండా ఎక్సైట్మెంట్‌లోని మిస్ అయిపోతామేమో అన్న భయంతోని కొనేసుకుంటారు. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. ఫస్ట్ కంపేర్ చేసుకుంటాం. తర్వాత ఎక్సైట్మెంట్ అండ్ ఫోమోతో కొనేసుకుంటాం. అంటే ఇంకొక బ్యాకప్ ప్లాన్ ఉండదు. కొనేసుకుంటాం. అండ్ దీని థర్డ్ రీజన్ ఏంటి అంటే, సో ఆ కొనుక్కున్నది గనక మనకు కావాల్సినట్టు రిటర్న్స్ రాకపోతే మనం డెట్ ట్రాప్‌లో పడిపోతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్స్ మైండ్‌లో పెట్టుకోండి. అప్పు చేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎంత భయంకరంగా తర్వాత ఫ్యూచర్‌లో టర్న్ అప్ అవుతాయంటే, ఆ అప్పులు తీర్చుకోవడానికి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి ఉంటది. చాలా మంది ఇదే మిస్టేక్ చేసే బాగున్న లైఫ్‌ని ఇబ్బందుల్లో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చి మాలాంటి అడ్వైజర్స్ దగ్గరికొచ్చినా మేము ఏం చేయలేము. మీ చేతుల్లో డబ్బులు లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేకుండా ఇప్పుడు నా అప్పులు తీర్చండి అంటే నేను కూడా హెల్ప్ చేయలేను. అలాంటి హెల్ప్‌లెస్‌నెస్ సిట్యుయేషన్‌లో పడిపోతారు. వీటన్నిటికన్నా ఈ ఈ తొందరలో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ మీకొచ్చే లాభం ఎంతుంటదండి? మహా అయితే ఒక 1%, 2%, 3% ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ 3% ప్రాఫిట్స్ పోయినా పర్వాలేదని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కంటిన్యూ చేస్తే ప్రాబ్లమే రాదు కదా! సో, ఈ పర్టిక్యులర్ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయనలాగా ఇంకెవరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అన్న పాయింట్‌లోనే అతని టాపిక్ ఇక్కడ తీసుకొచ్చి వీడియో చేస్తున్నాను. సో, గుర్తుపెట్టుకోండి, అప్పు చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అత్యాస అండ్ ఫోమో అండ్ కంపారిజన్ ఈ 3 ఉంటాయి. ఈ మూడిటితో మీరు అంటే ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌తోని పాజిటివ్ రిటర్న్స్‌ని మీరు క్రియేట్ చేయలేరు. అలా ఎప్పుడైనా క్రియేట్ అయినా గూడా అది మీకు 1 టైమ్, 2 టైమ్స్‌కి తప్పితే అంతకు మించి ఇంకేం ఉండదు. సో, ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్లాన్‌తో ఎళ్ళాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు కూడా ప్లానింగ్‌తోనే ఎళ్ళాలి. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్షియల్ గోల్స్ ఉండాలి. ఆ గోల్‌ని అచీవ్ చేయడానికి ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మీ గోల్స్‌ని రీచ్ అవ్వగలరు. దీన్ని కాంప్లికేట్ చేసుకొని లేని ప్రాబ్లమ్స్‌లో పడుతూ ఉన్నారు చాలామంది. ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో పడకుండా ఉండాలి అంటే ఎక్సైట్‌మెంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్ కాదు, ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిస్ అవుతున్నానన్న ఎక్సైట్‌మెంట్‌తో ఆలోచిస్తే ఒకవేళ లాస్ అయితే పరిస్థితి ఏంటి అన్న వైపు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఆస్తులున్నాయా? లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇది నేను అనుకున్నట్టు వెళ్ళకపోతే నేను దీన్ని నమ్మి బయట పడగలనా? నా ఫ్యామిలీ నేను హ్యాపీగా బయట పడగలమా? అన్న ప్లాన్ ఉండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1, 2% కోసం వెనక పరిగెత్తొద్దు. మీ దగ్గర ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఇన్వెస్ట్‌మెంటే చేయొద్దు. ఇలాంటివి ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఈస్ ఎ వోలటైల్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్‌లోని అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వోలటిలిటీకి అవుతూనే ఉంటుంది. నేను ఇంకో వీడియోలో చెప్పాను. మనకి 3 ఫేజెస్ ఉంటాయి. కంపల్సరీగా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటికి 3 ఫేజెస్ ఉంటాయి. ఒక ఫేజ్ ఏంటి అంటే డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్. సో, డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్‌లో మనకి తక్కువ రిటర్న్స్‌కి వస్తా ఉంటాయి. సో, ఆ నెక్స్ట్ ఫేజ్ ఇరిటేషన్ ఫేజ్. అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఫేజ్. మన మార్కెట్‌లో మనం పెట్టిన డబ్బులు కూడా లాసెస్‌లోకి వెళ్ళిపోతది. ఆ తర్వాత ఫేజ్ బుల్ ఫేజ్. ఈ 3 ఫేజెస్ కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతూనే ఉంటాయి. అలా రిపీట్ అవ్వడం వల్లే మనం ఎక్కువ రిటర్న్స్‌ని
గ్యాదర్ చేసుకోగలం. ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై చేయండి. అప్పుడు మిస్ అయితే ఆ నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై చేయండి. అంతేగాని లేని డబ్బులు తీసుకొనొచ్చి ఎక్స్‌ట్రా రిటర్న్స్‌ని ఇంక చేసుకోవాలని మాత్రం అస్సలు ప్రయత్నించొద్దు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు తప్పించుకోవడం ఎలాగా అంటే ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి. నాట్ కంపేరింగ్ అంటే పక్కనున్న ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళ సలహాలు కాకుండా చాలా మంది నష్టపోయింది మనీలోని ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు చెప్పిన ఉచిత సలహాల వల్లే. వీళ్ళు చెప్తున్న వాళ్ళకి వీళ్ళకి అన్నీ బానే ఉంటాయి. అంటే వీళ్ళకి ఆస్తులుంటే కావాలంటే అమ్ముకొని ఎళ్ళే సిట్యుయేషన్‌లో ఉంటారు. బట్ మిగిలిన వాళ్ళు అవతల వ్యక్తికి అవన్నీ ఫెసిలిటీస్ లేకపోవచ్చు. సో, అలా లేకపోయినప్పుడు వాళ్ళే అప్పుల్లో పడతారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్లా అన్‌ఆథరైజ్డ్ అడ్వైజెస్ అంటే వాళ్ళు కనీసం అడ్వైస్ ఇవ్వడానికి కూడా అర్హులు కాదు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. దే ఆర్ నాట్ ఎక్స్‌పర్ట్స్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేయొద్దు. మీకు అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజెస్ ఏమైనా కావాలంటే ఎవరైనా అడ్వైజర్ దగ్గరికెళ్ళండి. లేకపోతే నా దగ్గరకొచ్చిన నేనైనా హెల్ప్ చేస్తాను. బట్ అన్‌వాంటెడ్ అడ్వైజెస్ తీసుకోకండి. అండ్ సెకండ్ థింగ్ చాలా మంది మీలోని ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అడ్వైజర్ దగ్గరకో, డిస్ట్రిబ్యూటర్ దగ్గరకో వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. బట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళని అడగరు. సో, మీరు ఆల్రెడీ వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మాట కనుక్కోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరెవరి దగ్గరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఒక మాట కనుక్కొని ఇది కరెక్టేనా కాదా అని తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇలాంటి ఫేజెస్ ఎప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వస్తుంది అన్న పాయింట్ మైండ్‌లో పెట్టుకోండి. ఇది తప్పితే మళ్ళీ రాదు అన్నది కాదు. ఖచ్చితంగా ఇలాంటివి స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఫోమోతో కొనుక్కోవద్దు. అంటే పోతుందేమో, మిస్ అవుతానేమో అని కొనొద్దు. మనం ఆ భయంలోనే చాలా మిస్టేక్స్ చేస్తాం. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మీరు ఫైనాన్షియల్‌గా మంచి డెసిషన్స్ తీసుకుంటారనుకుంటున్నాను. సో, ఎప్పుడైనా కూడా ఎక్సైట్‌మెంట్ కాకుండా ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని మనం ఎక్సైట్‌మెంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అదొక ఆబ్స్టికలే అవుతుంది గానీ, అదొక ఇన్వెస్ట్‌మెంట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మంచి డెసిషన్స్ తీసుకోండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లోని. అలాంటి డౌట్స్ ఏవన్నా మీకు ఉంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసిన అడ్వైజర్‌ని కూడా కనుక్కోవచ్చు. ఓకే. నమస్తే.